ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మన ఛానల్లో స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026వ సంవత్సరం జూలై 7, 8, 9 అనగా మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజుల్లో మీ జీవితంలో రాబోయేది తెలిస్తే కనుక మీరైతే నిజంగా ఎంతగానో ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికైతే ఈ 3 రోజులు పట్టిందల్లా బంగారమే అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏ విధంగా ఈ ఈ 3 రోజులు వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి గురించి ప్రతి ఒక్క విషయాన్ని మేము నిజాలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే వృషభ రాశి వారిలో పుట్టిన వారికి మాత్రం ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ 3 రోజులు ఏ విధంగా గడిచిపోతుంది, వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందన్న విషయం, వీరి జీవితంలో ఏ విధంగా వీరి జీవితాన్ని పలకరించబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా వీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసినమైన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి వారి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి. ఎందుకంటే వీరి యొక్క రాశాధిపతి శుక్రగ్రహం యొక్క అనుకూలం వృషభ రాశి వారికి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అనగానే సంతోషం, విలాసం, డబ్బు, సంపద, పలుకుబడి, ఎంజాయ్మెంట్, చాలానే హ్యాపీనెస్ ఇవన్నీ శుక్రుడు ఇండికేట్ చేస్తాడు. కాబట్టి వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా వృషభ రాశి వారు మాత్రం ప్రతి విషయంలో కష్టపడి పనులు చేస్తారండి. అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కానివ్వండి. వీరు కష్టించి పనిచేసే మనస్తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. ఈ కష్టించి పనిచేయడం కారణంగా కూడా వృషభ రాశి వారికి వారు కష్టపడిన ఆ కాలం అంతా మర్చిపోవడానికి వీరికైతే విలాసవంతంగా వీరి యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఒక విషయం చెప్పాలంటే వృషభ రాశి వారు ఉదయం ఒక సైనికుడిలా కష్టపడతారు, రాత్రి రాజులా సుఖపడతారు. ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలో గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు చాలా విలాసవంతమైన అదృష్టవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ జూలై 7, 8, 9 ఈ 3 రోజుల్లో మీరు మీ జీవితంలో జరిగే విషయాలు చూసుకుంటే కనుక ఈ 3 రోజుల్లో మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. వృత్తులు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చితక అతిపెద్ద వ్యాపారం, బిజినెస్ ఏదైనా కానివ్వండి, ఎలాంటి రంగంలో ఉన్న ఈ వృషభ రాశి వారికి వీరు చేస్తున్న అన్ని పనులు 3 పూలు 6 కాయల్లా కలిసి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాకపోతే డబ్బుల దగ్గర మీకు కొంచెం మోసాలు జరుగుతాయి. కాబట్టి ఈ డబ్బుల విషయంలో మీరు మాత్రం జాగ్రత్త వహించండి. ఇక వృషభ రాశి వారికి 3 రోజుల్లో చూసుకుంటే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక గతంలో సంతానం పరంగా ఏమైనా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉంటే అవి చిన్న చితక ఏమైనా సమస్యలు ఉంటే ఆ మనశ్శాంతిని మీరు కోల్పోయి అయ్యో మా సంతానం విషయం మేము ఇలా ఉన్నామే అని బాధపడవద్దు. మీరు ఇప్పటి నుంచి మీ సంతానం మీ మాట వింటారు. వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. పిల్లలైతే చదువుల్లో ముందు వరుసలో ఉంటారు. పెద్దవాళ్ళైతే వారు ఉద్యోగస్తులైతే మంచి మరిన్ని ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి. దీని కారణంగా మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీకు టెన్షన్ పోతుంది. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే ఈ 3 రోజుల్లో మీకు ఎలాంటి టెన్షన్స్, ఒత్తిడి ఉండదు. పని ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు అప్పగించిన పనులు సకాలమే పూర్తి చేసుకుంటారు. పై అధికారుల మన్ననలు పొందుతారు. ఇక వ్యాపారం పరంగా చూసుకుంటే ఈ 3 రోజులు వృషభ రాశి వారికి మీ వ్యాపారంలో సజావుగా సాగుతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు వల్ల ఇప్పుడు మీకు అధికమైన లాభాలు వస్తాయి. ఇక మీరు ఏదైతే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారో మీరు ఫ్యూచర్లో మీ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు ఈ 3 రోజుల్లో మీకు
వచ్చేటటువంటి ఏవైతే మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయో అవి అన్నీ కూడా మరిన్ని రెట్టింపుగా మీకు ఈ 3 రోజులు కలగడానికి ప్రతి శనివారం వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి దళం సమర్పించండి. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ప్రతిరోజు నిత్య దీపారాధన మీ ఇంట్లో చేసుకోవడం, అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, శివుని దర్శించుకొని అక్కడ విభూదిని ఇంటికి తీసుకువచ్చి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఆ విభూదిని వేసుకొని స్నానం చేయడం వలన మీకు ఎలాంటి నరదృష్టి, నరఘోష, నరపీడ అలాంటివి బాధలు ఉంటే తొలగిపోతాయి. ఇక మీరు చేసే పనిలో బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీకు కొంచెం జనాల దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ మాత్రం ప్రతి ఆదివారం ఎర్రని నీళ్లు ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండండి. అదేవిధంగా ప్రతి అమావాస్యకు మీ ఇంటికి గుమ్మడికాయను కట్టడం, ఇలా చేయడం వల్ల మీ ఇంటి మీద ఉన్న దిష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీరు మీ కుటుంబ సభ్యులను హ్యాపీగా ఉంటారు. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఈ జూలై 7, 8, 9, 3 తేదీల్లో ఏ విధంగా గడిచిపోతాయో, అలాగే ఏ విధంగా వీళ్ళు ఎంజాయ్ చేస్తారో, వీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పరిహారం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.